రాయికంటి భిక్షపతి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంటింటికి ప్రతి పథకం అందుతుంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ సైడు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు గ్రామాల అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ సర్పంచ్ గెలవాలి. ఇంటింటికి పెన్షన్లు ఇప్పిస్తారు. సన్న బియ్యం ఆల్రెడీ వస్తున్నాయి. రేషన్ కార్డులు అయినాయి. పోయిన ప్రభుత్వం రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకొంచెం గ్రామ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సర్పంచ్ గెలవాలి. గ్రామ అభివృద్ధి కోసం ఏమైనా ఇబ్బందులున్నా, ఏమైనా పథకాలు రాకపోయినా, పెన్షన్లు రాకపోయినా ప్రతి ఒక్కటి ప్రజలకు అండగా ఉంటానని నేను చెప్తున్నాను. నాకు ఓటేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను నిలబడతాను. ప్రజలకు ఒక సేవకుడిగా పనిచేస్తాను. ప్రతి ఒక్కరూ మీ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించగలరు. ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇందులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు కల్లిపల్లి మాటలు చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది కాబట్టి ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరి మాకు నంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ మల్లురాయ్ గారు ఉన్నారు. పైన మా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి సారథ్యంలో ఇప్పటికే చాలా అరుదైనటువంటి పనులు ఈ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది. ఇలా సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు, అనేకమైనటువంటి ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ప్రజలకు మేలు కోరి ఒక్కొక్క పథకాన్ని నెరవేర్చుకుంటూ మరి ముందుకు పోతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే నేను చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ఇటు జోన్లు చెప్పింది తప్ప ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది ఏమీ లేదు. ఇలా సన్న ఓట్లకు బోనస్ 500 రూపాయలు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మరి అన్నీ ఒక్కొక్క పథకం, ఇంధనమ్మ ఇండ్లు కావచ్చు, ఒక్కొక్కటి అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటూ ప్రజలకు అండగా అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి రాయికంటి భిక్షపతి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి క్యాండిడేటు, సౌమ్యుడు, మంచి వ్యక్తి, అందరితోన ప్రేమాభిమానాలు చూరవున్నటువంటి వ్యక్తి. 2 సార్లు పంచాయతీ బోర్డు నంబర్గా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ ఊర్లో ప్రతి బిడ్డ, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న అందరూ కూడా అతన్ని గుర్తుపట్టనటువంటి వ్యక్తి లేడు. అహంకారం లేదు. ఎవరు పిలిచినా పలికే వ్యక్తి. ఏ రాత్రి పిలిచినా ప్రజల కొరకు సేవ చేయాలనే భావం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపించాలని నేను కడతాల ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వ్యక్తిని చూడాలి, వ్యక్తి అహంకారాన్ని చూడాలి. ఓటేసేటప్పుడు పలు రకాల ఆలోచించాలి. ఈ ఓటు ఒక రోజు వేస్తే 5 సంవత్సరాలు సేవకుడుగా పనిచేస్తాడా లేదా అనే ఆలోచన మనిషి లోపల ఉండాలి. అటువంటి సేవాభావం, సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తి రాయికంటి భిక్షపతి. మరి ఎదటి వ్యక్తిని కూడా కంపేర్ చేయాలి. ఆ ఎదటి వ్యక్తి మా ఊరోడు కాదు, ఆయన నాన్ లోకల్, ఆయనది మాడుగులు మండలి, ఇక్కడ వచ్చి స్థిరపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో కడతాల గ్రామంలో మండల హెడ్ క్వార్టర్ గెలవబోతుంది. భిక్షపతిని అందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు ఇక్కడనే మా కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా ఎంపీ గారు మల్లరావి గారు ఉన్నారు. కడతాల అభివృద్ధి పదంలో నడవాలంటే మా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి రాయికంటి భిక్షపతి గారిని గెలిపించినట్టయితే ప్రజలు విజ్ఞతతోటి మాది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మండలమే కానీ గ్రామమే కానీ అన్ని విధాలుగా నిత్యం అందుబాటులో ఉంటాడు. ప్రజలకు సేవకుడుగా పనిచేయడానికి ప్రజలకు చాలా గతంలో 2 సార్లు వార్డు సభ్యుడిగా చేసి ప్రజలకు చాలా దగ్గరైన వ్యక్తి కాబట్టి, నిత్యం ప్రజల మధ్యలోనే ఉండే వ్యక్తి కాబట్టి రాయికంటి భిక్షపతి గారిని గెలిపించినట్టయితే ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి కడతాల ప్రజలు పెద్ద మనసుతోటి అతన్ని రాయికంటి భిక్షపతిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ఎవరైతే ప్రజలకు మంచి వ్యక్తి ఉన్నారో వారికే ఓటేసి గెలిపించవలసిందిగా కడతాల గ్రామ ఓటర్ మహాశయులను కోరుతున్నాం. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా
మన అధిష్టానము మరియు కార్యకర్తలు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో మన రాయకంటి భిక్షపతి గారిని బలపరచడం జరిగింది. రాయకంటి భిక్షపతి గారు సౌమ్యుడు, అందరూ పిలిస్తే పలికే భిక్షపతి, ఎవరు పిలిచినా వస్తాడు, పనిచేస్తాడు. ఒక పాలకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా పనిచేస్తాడు. అవతలి వ్యక్తులు ఇంకొకటి మనకు ఈ దినదినాభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉంది. అదేవిధంగా ఫోర్త్ సిటీకి దగ్గరలో ఉన్న గ్రామము, అదేవిధంగా అర్బన్ అథారిటీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్న గ్రామము. ఇటు గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఆకార ధోరణితో డబ్బులు సంపాదించాలనే వ్యక్తిగత ఆపేక్ష ఉన్నోళ్ళు ప్రజానాయకులుగా ఉంటే గ్రామం అనేది అభివృద్ధి కాదు. ఇటువంటి అభివృద్ధి చెందాల్సిన గ్రామం కాబట్టి ఇటువంటి అభివృద్ధికి సరైన ప్రజలందరి మద్దతున్న రాయకంటి భిక్షపతి గారినే చేస్తే బాగుంటుంది. కానీ కొందరు నాయకులు ఊరి మీద, ఇప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఊరి మీద పడి ప్రజాసేవకుడిగా పనిచేయాలి తప్ప కానీ ఊరి మీద పడి బతికేటోడు కాదు. ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి. అటువంటి నాయకులు ఎన్నుకోవాలి. అవతల వాళ్ళు భూభక్షకులు ఉండరు, రియల్టర్లు ఉండరు. వాళ్ళు ఏం చేసిరు, ఏం సంపాదించు, ఊరి మీద పడి ప్రజల పేరు చెప్పుకొని అతను ఒక భూభక్షకుడి మాదిరిగా మారి ఎన్నో ప్రజల యొక్క భూములను కూడా ఆక్రమించడం జరిగింది. అటువంటి వాళ్ళని చేస్తే ఏం లాభము? ఇప్పుడు అతనికి భగవద్గీత ఇస్తే భగవద్గీత బొమ్మలు లేవని పక్కకు పెట్టే రకము. ఎందుకంటే ఆ శ్లోకాలలో ఉన్న సారాంశాన్ని గ్రహించలేడు, గ్రహించి ప్రజలకు సేవ చేద్దామని లేదు. ఇలా బొమ్మలు అన్ని పుస్తకాలు చూసినట్టు ఇలా బొమ్మలు లేవని భగవద్గీతను కూడా పక్కకు పెట్టే మనస్తత్వం. అటువంటి మనుషులకు కాకుండా నిత్యం ప్రజలలో అందుబాటులో ఉండే మన రాయకంటి భిక్షపతి గారికి ఓటేసి గెలిపించాలని కడతాల గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భిక్షపతి పిలిచే వాళ్ళకి భిక్షపతికి ఓటేయాలని, ప్రజాసేవకుడు కావాలన్నా పిలిచే వాళ్ళకి భిక్షపతికి ఓటేయాలి, ఊరోనికి ఓటేయాలని కోరుతాం.